వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగునీటి లభ్యతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్పై దాడి. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో దారి మూసివేస్తూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో గ్రామస్తుల ఆగ్రహం. పోలీసులు గ్రామస్తులకు వాగ్వాదం, ఉద్రిక్తత. లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించడం అభినందనీయం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొని మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్లో రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ భవేష్ మిశ్రా సమావేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారుల వెల్లడి. ప్రాజెక్టు నీటి మట్టం సగానికి 40.50 టీఎంసీలు చేరడంతో రైతన్న హర్షం. సింగూరు నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వర్చువల్గా పాల్గొని మాట్లాడిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. శతచండీ యాగంతో ఇందూరు పావనమైంది. శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్లో ఉమామహేశ్వర ఆలయంలో వరుణ యాగంలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని ఓ గార్డెన్లో నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల జనసేన ఆత్మీయ సమ్మేళనం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరో తనిష్. జానకంపేటలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తాళ్ల విజయ్ గౌడ్ తండ్రి ఇటీవల మరణించడంతో పరామర్శించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ శ్రద్ధానంద్ గంజ్లో నిర్వహించిన జిల్లా రైస్ మిల్ మర్చెంట్ అసోసియేషన్ ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శతచండీ సహిత రుద్ర వరుణ యాగం మహాఘట్టంలో ఇందూరు నగర భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజుల పాటు నిర్వహించిన వరుణ యజ్ఞ యాగంలో నేడు శనివారం పూర్ణాహుతి చేసి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. వేద పండితుల నడుమ జరిగిన ఈ మహాయజ్ఞంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఈ యజ్ఞయాగం నిర్వహించారన్నారు. అనంతరం జరిగిన పూర్ణాహుతి ఆద్యంతం నయనానందకరంగా సాగింది. బ్రహ్మణ పురోహితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి ఆద్యంతం ఆకట్టుకుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దైవానుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థం ఇంత గొప్పగా యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్ మర్చెంట్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుండి ఇంత పవిత్రమైనటువంటి వాతావరణంలో భక్తి శ్రద్ధలతోని ఒక పండుగ వాతావరణంలో మంచి నిష్ఠతోని మరి ఇక్కడ నిర్వహించడం అనేది మంచి శుభసూచకం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనాలు పడాలి. మన నిజామాబాద్ జిల్లా మీకు అందరూ కూడా తెలుసు, రాష్ట్రానికి అన్నపూర్ణ జిల్లా. మరి మనకి ఇక్కడ వర్షాలు పడి మరి ఇక్కడ రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా కృషి చేద్దామని శాసనసభ్యులు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డిలు విచ్చేయగా కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, సింగూరు, కౌలస్నాల, పోచారం, రామడుగు తదితర జలాశయాల్లో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టు పంటలకు సాగునీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణకై రైతులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు వరి పంట వేసుకునే సమయం లేదు. నారుమళ్ళు ఉన్నా ముదిరిపోయి, ఆ ముదిరిపోయి నారుమళ్ళు వేసుకుంటే కూడా పంట రాదు, పెట్టుబడి పోతుంది. వారికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ వచ్చేది ఏం చేయాలి? పంట పండించే క్రమంలో ఇప్పుడు ఎక్కడైతే ప్రాజెక్టు కింద నీళ్ళు వస్తున్నాయో ఆ వచ్చినటువంటి నీటిని ఏ విధంగా తొందరపడి ఇప్పుడు వేసుకోవాలనుకోండి ఖరీఫ్ ఆల్మోస్ట్. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఏం చేయాలని ఒకటి ఆలోచన. పంటలు వేసుకోవడానికి ఏ పంట వేసుకోవాలి, వేసుకున్న పంటలు ఎట్లా కాపాడాలి, ఈ రెండు మనం ముందున్నటువంటి
రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి ఒక సమావేశం కమిటీ ఉంది. శివం కమిటీలో వేసుకున్న వారికి, వేసుకోవాల్సిన కాదు, వేసుకున్న వారికి. వివిధ జలాశయాల ద్వారా యాసంగి పంటలకు సాగునీటిని అందించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం రబీ సీజన్ సమయంలో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ సూచనల మేరకు ఖరీఫ్ సీజన్ సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి పంట విత్తుకున్న రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకుని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం నారు ముదిరిపోయినందున వరి నాట్లు వేసే సమయం మించిపోయిందని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలు చేకూరుస్తుందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన తోడ్పాటును అందించాలని హితవు పలికారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఇటీవల తుఫాన్ ప్రభావంతో కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ ఎల్నినో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశాలున్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులతో ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ లాస్ట్ ఒక 1 వీక్ లో కొంత వర్షం రావడం వల్ల డెఫిసిట్ ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఒక సర్ప్లస్ ఒక 4 to 5% రేంజ్ లో ప్రస్తుతానికి వచ్చింది. కానీ అగైన్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంటే ఆగస్ట్ చివరి వారంలో, అదేవిధంగా సెప్టెంబర్ ఎండింగ్ వరకు మరొకసారి మనం -25-30% జూన్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ నేపథ్యంలో సార్ మన దగ్గర వ్యవసాయం చేసే భూమిలో చాలా మటుకు కమాండ్ ఏరియా ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి. అది మేజర్ ఇరిగేషన్. ఇప్పటికే జిల్లాలో 3.96 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట వేసుకున్నారని, కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో ఇంకనూ 45,000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు విత్తుకోవాల్సి ఉన్నందున వరికి బదులుగా జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, పప్పు దినుసులు వంటి ఆరుతడి పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరమైనందున వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 80 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యం కలిగిన శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ప్రస్తుత సమయానికి 40 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అయితే ఈ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు పంటలకు ఏ మేరకు సాగునీటి విడుదల చేయాలన్నది ఈ నెలాఖరులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న శివం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగూర్ రిజర్వాయర్కు మరమ్మతులు చేపడుతున్న కారణంగా నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేదని, ప్రస్తుతం నిల్వ ఉన్న 4.140 టీఎంసీల నీటిని తాగునీటి సరఫరాకై వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇది 60 నుండి 90 రోజులకే సరిపోతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు కురిసినట్లయితే మరో 4 టీఎంసీల వరకు వరద జలాలను సింగూర్లో నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పై 3 జిల్లాలకు వచ్చే 5-6 నెలల వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని సూచించారు. భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందేలా జిల్లాలో జలసిరి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. కాగా కామారెడ్డి జిల్లాలోని కౌలస్నాల, పోచారం ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని సంతరించుకుని నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ కూడా చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బోరు బావులపై ఆధారపడి అత్యధిక మంది రైతులు పంటలు సాగు చేస్తున్నందున భూగర్భ జలాలు వృద్ధి చెందేలా వాటర్ షెడ్ కార్యక్రమాలను విరివిగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిజాం సాగర్ చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గానికి కాలువలు సక్రమంగా లేక సాగర్ జలాలు అందడం లేదన్నారు. అప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుత్గా లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి చేశారు సార్. దానికి సుమారు 40,000 ఎకరాలు సార్. ఆ 40,000 ఎకరాలు ఇట్లా మేము తిరిగి కాపాడుకో, ఈ ఉన్న సగం మంది కూడా మళ్ళీ దుబాయ్ పోవాలి సార్. ఇదొక సమస్య. ఇప్పుడు ఏషియన్లో ఓవరాల్గా మొత్తం ఇంకొక 3 తడిలు అయితే 2.5 టీఎంసీ అవసరం పడుతుంది సార్. మొత్తం 40,000 ఎకరాలు అంటే ఇది ఒక ప్రత్యేకమైన మీకు కరెక్ట్గా ఇక్కడ ఉన్న ప్రాంతంలో కేవలం గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దీనివల్ల అనేక మంది బతుకు తెరువు కోసం గల్ఫ్కు వలస వెళ్లారని, ప్రస్తుతం సాగునీటిని అందించకపోతే మరింత మంది గల్ఫ్ బాట పట్టే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్మూర్, ఆలూరు, నందిపేట తదితర మండలాల్లోని ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారానైనా సాగునీటిని అందించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను సవాల్గా స్వీకరిస్తూ అన్ని వర్గాల వారిని దీని ప్రభావం బారి నుండి కాపాడేలా అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. తుఫాను ప్రభావం వల్ల ఇటీవల కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగించని, అందుబాటులోకి వచ్చిన నీటి వనరులను వృధా కాకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి భుజంగరావు, ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో దారి సమస్య ఉద్రిక్తతకు దారితీసింది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో దారి సమస్య ఉద్రిక్తతకు దారితీసింది. తమ పంట పొలాలకు వెళ్లే ప్రధాన రహదారిని మూసివేస్తూ నిర్మించిన కాంపౌండ్ వాల్ను గ్రామస్తులు ఇవాళ ఉదయం భారీగా తరలివచ్చి కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిర్మించిన గెస్ట్ హౌస్ స్థలంలో తమ పొలాలకు వెళ్లే శతాబ్దాల నాటి ప్రధాన రహదారి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల రహదారిని మూసివేస్తూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గతంలో పలుమార్లు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఉదయం గెస్ట్ హౌస్ వద్దకు చేరుకొని కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శతచండీ యాగంతో ఇందూరు పావనమైందని, లోక కళ్యాణార్థం యాగం చేయడం అద్భుతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. మర్చెంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో మార్కెట్ యార్డులో నిర్వహించిన శతచండీ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యాగంతో ఎల్నినో పరిస్థితులను అధిగమించి మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ 3 రోజుల యాగం ఫలించి మొదటి రోజే చూసామని, సమృద్ధిగా వర్షం కురిసిందని గుర్తు చేశారు. రైతు బాగుంటే అందరూ బాగుంటారని, దేశం బాగుంటుందన్నారు. హిందూ ధర్మంలో మాత్రమే సర్వే జన సుఖినో భవంతు అని అంటారని అందరి కోసం వేడుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా యాగం నిర్వహణకు కృషి చేసిన అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మర్చెంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే వర్షాలు పడాలి, రైతు బాగుండాలి, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది అనే ఒక ఎల్లినో ఉన్నది. ఈ భయంకరమైన ఎల్లినోని మనం ఏ విధంగా దాన్ని దాడాలనే ఒక కాన్సెప్ట్ తోటి చిన్నచిన్న యాగాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి రోజే దాని ప్రభావం మనం చూసాం. నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం గట్కోల్ గ్రామానికి చెందిన కటేకర్ హుసేన్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స నిమిత్తం 1.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. దీంతో 1.5 లక్షలకు సంబంధించిన ఎల్ఓసి లెటర్ను బాధితులకు డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాలు హేతుబద్ధీకరణ చేయడం జరిగిందని కలెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయంలోని వీసీ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను చేపట్టి ముసాయిదా జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో 1565 పోలింగ్ కేంద్రాలు కొనసాగుతూ ఉండగా హేతుబద్ధీకరణ చేసిన మీదట వాటి సంఖ్య 1591కి చేరిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, బాన్స్వాడ సెగ్మెంట్ పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాలను తొలగించాలని ముసాయిదా జాబితాలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించిన వాటిలో ఆర్మూర్ నియోజకవర్గం 12, బోధన్లో 9, బాన్స్వాడలో 1, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో 3 చొప్పున ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ ప్రక్రియ అమలు పురోగతి గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విభుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ బాన్స్వాడ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర శివార్లోని ఓ గార్డెన్స్ లో జనసేన నిజామాబాద్ జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ చెలో నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ నుండి మాధవ్ నగర్ సుగుణ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ మాట్లాడారు. జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని జాతీయ స్థాయిలో 2 పార్టీల నాయకులు కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హీరో తనీష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. జహీరాబాద్ పార్లమెంట్లో కానీ నిజామాబాద్లో అనేక సమస్యలున్నాయని, బోధన్ నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభం చేస్తే అనేక మంది కార్మికులకు జీవనం కల్పించిన వాళ్ళం అవుతామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిలో కానీ వెనుకబడి ఉందని, ఇవన్నీ జనసేన పార్టీ దృష్టిలో పెట్టుకుని ప్రజల సమస్యలను ముందుండి నెరవేరుస్తామన్నారు. తెలంగాణలో ప్రతి సమస్యలు ముందుండి తెలుసుకుని జనసేన పార్టీ ప్రజల సమస్యలను తీర్చడానికే జనసేన పార్టీ ఉంటుందన్నారు.
జనసేన 2014 నుంచి పుట్టినప్పటి నుంచి ఇక్కడ తెలంగాణ గిడ్డ మీద పుట్టినప్పటి నుంచి ఎంతో మంది జనసేన కండువా వేసుకొని జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని జనాల్లో తీసుకెళ్లారు. వాళ్ళు నాకు పేరు పేరున పరిచయం లేకపోయినా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా రోజులు మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం, కళ్యాణ్ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం, జనానికి చెప్తానే ఉన్నాం. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి చెందిన బాధిత కాంగ్రెస్ నాయకుడి కుటుంబాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ పరామర్శించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తాళ్ల విజయ్ గౌడ్ తండ్రి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని శనివారం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పరామర్శించారు. ప్రముఖ కవి అయిన విజయ్ గౌడ్ తండ్రి మృతి ఆ రంగానికి తీరని లోటని తాహెర్ అన్నారు. వారి కుటుంబానికి అన్ని మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం వద్ద కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీవీ ఛానల్ విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద కాలేజ్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అఫ్సర్ ఖాన్ అనే రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఓ టీవీ ఛానల్ రూరల్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఆయన డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బలమైన గాయాలు అయిన ఆయన్ను నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్సర్కు రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు మద్యం మత్తులు ఎంపీ ధర్మపురి అరవింద్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కమిషన్లు, కరప్షన్లు చేయడు కాబట్టి అందరి మన్ననలు పొందుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను, మహిళలను, నిరుద్యోగులు, విద్యార్థులను మోసపూరితమైన హామీలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్పై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ఆయన బయటకు వస్తే మహిళలు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మావరెడ్డి వనిత, కార్పొరేటర్లు ప్రసన్న సత్యపాల్, బొబ్బిలి సువర్ణ, సుధా వైష్ణవి, ఇప్పకాయల సుమిత్ర, గడ్డం మమత తదితరులు పాల్గొన్నారు. 10 ఆర్ఓబీలు, ఆర్యూబీలు తీసుకొస్తారని చెప్పి తీసుకొచ్చి వాటిని అమలుపరుస్తున్నాడు. అంతేకాకుండా చిరకాల పసుపు రైతుల కళ నెరవేర్చిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇందూరులో 2 కేంద్రీయ విద్యాలయాలు మరియు ఒక నవోదయ, జగిత్యాల్లో ఒక నవోదయ, ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు. అంతేకాకుండా నిన్న ఢిల్లీలో మా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు ఎంపీ అరవింద్ అన్న గారు రోడ్డు రవాణా శాఖ మంత్రిని కలిసి ఇక్కడ అభివృద్ధి కోసం, ఇందూరులో జరగాల్సిన అభివృద్ధి కోసం వారికి పత్రాలు అందజేశారు. ఇలా ఉండాలి, హామీలు ఇచ్చి నెరవేర్చడం అంటే ఇలా ఉండాలి. ఇందూరు వికాస తరంగిణి ఆధ్వర్యంలో తొర్లికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరునక్షత్రం కలశ పూజ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా చక్రన్పల్లి మండలం తొర్లికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరునక్షత్ర శ్రీరామ హృదయం కలశ పూజను ఘనంగా నిర్వహించారు. సుభాష్ నగర్ రామాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, వికాస తరంగిణి సభ్యుల ఆధ్వర్యంలో అహోబిలం శ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఆదేశాల మేరకు ఈ తిరునక్షత్రం శ్రీరామ హృదయం కలశ పూజను నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తొర్లికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కలశ పూజను నిర్వహించారు. ఒకసారి స్వామివారి పెరుమాళ్ళకి ఏం రక్షణ ఉండదు. స్వామివారి భగవంతుని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఒక్కరే ఆశ్రమంలో ఉండేవారు. భగవంతుడి తలుపులు తాళాలు ఏమి ఉండేవి కావు. వాళ్ళ చుట్టూ పరివారం, వాళ్ళ పరివారం ఉండేది. ఒకసారి తెలంగాణ దొంగలు వచ్చి పెరుమాళ్ళని తీసుకుపోవాలని అనిపించింది వారికి. ఇంకా ఆ పెరుమాళ్ళని తీసుకుపోవడానికి తెల్లందాక 12 గంటలకు వచ్చి అది గోడ దూకి పెరుమాళ్ళని తీసుకుపోయేసరికి గోడ దగ్గర సపరేట్గా వచ్చి నైట్ వాచ్మెన్ ఇట్లా అవుతుంది అనేసరికి అందరు గబగబలు వేసేది. స్వామివారు వీళ్ళంతా చూసేసరికి పెరుమాళ్ళు బయట తీసుకెళ్ళారు. వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళారు. 3 రోజులు స్వామివారు నీరు ముట్టకుండా కూర్చున్న దగ్గరికి వెళ్ళకుండా
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 12,274 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 40.304 టీఎంసీలకు ప్రస్తుత ప్రాజెక్టులో నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పాటు విష్ణుపురి, బాలేగావ్ ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీరామ్ సాగర్లోకి వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,091 అడుగులు కాగా పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1,078.20 అడుగుల వద్ద 40.304 టీఎంసీల వద్ద నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,078.20 అడుగుల వద్ద 40.305 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వ దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్లు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్లు, మిషన్ భాగీరథకు 230 క్యూసెక్లు కలిపి మొత్తం 993 క్యూసెక్ల నీరు బయటకు వెళ్తుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టులోకి మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడ్బిలోలి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో పాఠశాల యాజమాన్యం సంయుక్తంగా పాఠశాల ఆవరణలో బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతికి అనుగుణంగా జరుపుకునే పండుగలు ముఖ్యంగా పండుగలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. అందులో ముఖ్యంగా మొదటిది బోనాల పండుగని, రెండవది బతుకమ్మ పండుగని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, భక్తిభావాన్ని మరియు ఐక్యతను విద్యార్థులకు వివరించేందుకు ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ వేడుకలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలందరూ హాజరయ్యారు. శ్రీ సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ అబ్దుల్ కుద్దూస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న బోధన్ పట్టణంలో జరిగే ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోరారు. శనివారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాయని రాములు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీ మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు రాకసిపేట గ్రామాభివృద్ధి కమిటీ హనుమాన్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ జిల్లా సదస్సు ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి అడవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బసవరాజ్ పాటిల్, జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు హాజరవుతున్నారన్నారు. సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలను, చట్టాలు, పథకాలు వైఫల్యం చెందాయన్నారు. వాటిని పరిష్కరించుకోవడానికి వితంతువులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జల్లాపురం సాయిలు, గిర్నిరాజు, మంచిప మోహన్, తబ్రీస్, నెమలి సాయిలు, జూకంటి పావని, మంచిప సునీత తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను రద్దు చేయాలని జిల్లా సర్పంచ్ల ఫోరం నాయకులు కోరారు. జగరన్పల్లి మండల కేంద్రంలో సర్పంచ్ల సమస్యలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో గ్రామాలను అభివృద్ధి చేయుటకు సర్పంచ్లుగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు గ్రామాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని బొమ్మన్న యాదవ్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను రద్దు చేయాలని, రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాల పంచాయతీలకు బదలాయించాలని, పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల పురం జిల్లా అధ్యక్షులు గుర్తా రాజేందర్తో పాటు అన్ని గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రిషి స్కూల్లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రిషి స్కూల్లో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగను నిర్వహించామన్నారు. చిన్నారులతో బోనాల పండుగ విశిష్టతను తెలిపి మన సాంప్రదాయం, పద్ధతులను చిన్నారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి శ్రీ విద్యాసాయి పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కమర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో ఈరోజు బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలికలు స్వంతంగా భోజనాలు తయారు చేసి పాఠశాల దగ్గర ఉన్న శుక్రవారం దేవి అమ్మవారికి సమర్పించారు. ఉపాధ్యాయులు బోనాల పండుగ ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, డైరెక్టర్ ఏనుగు ప్రమీల, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ నవీన్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు షెట్కర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
మోస్రా మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొత్మిర్కర్ లక్ష్మణ్, డీసీసీ కార్యదర్శులు పిట్ల శ్రీరాములు, ప్రవీణ్ గౌడ్, గోవూరు గ్రామ సర్పంచ్ కె రవి, తిమ్మాపూర్ సర్పంచ్ చింతకుంట గ్రామ సర్పంచ్ వంగ నీలమసాయ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరినారాయణ, తోటరాజు, బిల్లా శేఖర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, గుండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చందూర్ మండల కేంద్రంలో పండగ సాయన్న జయంతి వేడుకలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చందూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నుండి మెయిన్ బస్టాండ్ వరకు బైక్లతో ర్యాలీ తీసి టపాకాయలు పేల్చి పండగ సాయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి పండగ సాయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బంటు సురేష్ మాట్లాడుతూ పండగ సాయన జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను గుర్తు చేశారు. ఆనాటి అరాచక పాలనలో జరిగిన సంఘటనలు, దుర్మార్గులకు ఎదురు నిలబడి వీరోచిత పోరాట పటిమను గుర్తు చేశారు. అందరూ ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బంటు సురేష్, సత్యం, చందూర్ సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, ఉప సర్పంచ్ తాకడి సురేఖ సాయిలు, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ యాదవ్, ముద్రాజ్ సంఘ కమిటీ సభ్యులు దానాజీ గంగాధర్, మాటరాజు, సైదులు అంజీ, రాఘోబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మాదాసు స్వామి యాదవ్ను నియమించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఇందూరు నగరానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు మాదాసు స్వామి యాదవ్ నియమించబడ్డారు. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీలో క్రియాశీలక నాయకుడిగా పనిచేసి దశాబ్దాల కాలంగా ఇందూరు బీజేపీలో నిబద్ధత గల కార్యకర్తగా, సమాజంలో మంచి గుర్తింపును సాధించిన కార్యకర్త మాదాసు స్వామి యాదవ్ను ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తున్నట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. నిబద్ధత గల కార్యకర్తగా పార్టీ అప్పగించిన ఏ పనినైనా సరే సమర్థవంతంగా నిర్వహించి గతంలో ఓబీసీ మోర్చా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో, బీసీలను ఏకీకృతం చేసి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను స్వామి యాదవ్ను అభినందిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో బీసీల కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో తీసుకువస్తున్న అనేక కార్యక్రమాలకు మరియు ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ పార్టీ నాయకత్వం సూచించిన ప్రతి పనిని తన కర్తవ్యంగా భావించి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, సిద్ధాంతం కోసమే తన జీవితం మొత్తం కృషి చేస్తానని, తన మీద నమ్మకంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఉత్తమ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మెడల్తో సన్మానించి ప్రిన్సిపల్ సుధారాణి తల్లిదండ్రులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మంచి ర్యాంకులు పొందడానికి, ఇతర విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ప్రతి సంవత్సరం ఇటువంటి మెడల్స్ అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కళాశాలలో సుమారు 300 పైచిలకు విద్యార్థినులు ఉన్నప్పటికీ వారికి అన్ని మౌలిక వసతులతో పాటు ఉచిత విద్యతో పాటు అకామిడేషన్, కాస్మెటిక్ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. విద్యార్థినులు విద్యతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ప్రత్యేక శిక్షణ, కంప్యూటర్ బోధనతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధారాణి తెలిపారు. మంచి గ్రేడ్ కలిగినటువంటి ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపల్, ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండలోని శ్రీ వెంకటేశ్వర పాఠశాల మరియు మదర్ తెరిసా హై స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఆగస్టు 7న పాఠశాల ప్రాంగణంలో బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, భక్తిభావాన్ని మరియు ఐక్యతను విద్యార్థులకు వివరించేందుకు ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల నిర్వాహకులు కరెస్పాండెంట్ రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి మరియు నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలందరూ హాజరయ్యారు. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవిపేట మండలంలో 2.8 మిల్లీమీటర్లు, నందిపేటలో 3.8, ఆర్మూర్లో 6.7, బాల్కొండలో 0.0, ముప్కల్లో 4.8, మెండోరాలో 0.3, ఏర్గట్లలో 0.0, కమర్పల్లిలో 4.0, మూర్తాడ్లో 9.8, వేల్పూర్లో 3.9, జక్రన్పల్లిలో 0.5, మాక్లూరులో 3.2, నిజామాబాద్ నార్త్లో 4.9 మిల్లీమీటర్లు, అలాగే ఎడపల్లిలో 23.7 మిల్లీమీటర్లు, రెంజల్లో 13.3, బోధన్లో 23.3, కోటగిరిలో 22.1, రుద్రూర్లో 23.9, వర్ణిలో 26.9, నిజామాబాద్ రూరల్లో 3.2, నిజామాబాద్ సౌత్లో 6.5, ముప్కల్లో 21.7, డిచ్పల్లిలో 3.2, ఇందల్వాయిలలో 90.5, ఇందల్వాయిలలో 9.5, దర్పల్లిలో 0.0, భీమ్గల్లో 2.4, సిరికొండలో 0.6, మోస్రాలో 22.8, చందూరులో 28.9, ఆలూరులో 4.6, డొంకేశ్వర్లో 18.5, సాలూరాలో 7.8, పొతంగల్లో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలో వివిధ మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మద్నూరులో 8.1 మిల్లీమీటర్లు, జుక్కల్లో 10.7, పెద్ద కొడబ్గల్లో 10.5, బిచ్కుందలో 9.3, బిక్నూరులో 10.3, నస్రుల్లాబాద్లో 26.7, బాన్స్వాడలో 12.1, పిట్లంలో 30.9, నిజాంసాగర్లో 41.5, నాగరెడ్డిపేటలో 66.4, ఎల్లారెడ్డిలో 44.3, లింగంపేటలో 27.5, గాంధారిలో 35.5 మిల్లీమీటర్లు, అలాగే సదాశివనగర్లో 71.8, తాడ్వాయిలో 42.2, రాజంపేటలో 35.9, బిక్నూరులో 35.7, కామారెడ్డిలో 76.7, రామారెడ్డిలో 20.5, మాచిరెడ్డిలో 41.6, దోమకొండలో 51.8, బీబీపేటలో 47.6, డోంగ్లీలో 9.8, పాల్వాంచలో 42.4, మహమ్మద్ నగర్లో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బాన్స్వాడలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, నాయకులు దుబాస్ రాములు పాల్గొన్నారు. 54,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి వాటి వివరాలను నివేదించకపోవడం, అవినీతిని ఎలా అంతం చేయగలుగుతారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పశ్య పద్మ విద్యా వ్యవస్థలో ఉన్న అనేక అవకతవకలను తొలగించి కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేయకుండా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు పాదయాత్రను విజయవంతం చేయాలని ఆమె కోరారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఈ నెల 13న గురువారం ఉదయం 11 గంటలకు సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రైతు సమ్మేళనంలో రైతులు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన పాండుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా సింగిల్ స్టార్ బెల్ట్ను బహూకరించిన సిపి సాయి చైతన్య ఏఎస్ఐ పాండును అభినందించారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో శ్రీ రంగనాథ దేవస్థానం ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన పల్లకిలో శ్రీరంగనాథుడు, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగింపు, గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగునీటి లభ్యతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గెస్ట్ హౌస్పై దాడి. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో దారి మూసివేస్తూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో గ్రామస్తుల ఆగ్రహం. పోలీసులు, గ్రామస్తులకు వాగ్వాదం, ఉద్రిక్తత. లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించడం అభినందనీయం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొని మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్లో రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ భవేష్ మిశ్రా సమావేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారుల వెల్లడి. ప్రాజెక్టు నీటి మట్టం సగానికి 40.50 టీఎంసీలు చేరడంతో రైతన్న హర్షం. సింగూరు నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వర్చువల్గా పాల్గొని మాట్లాడిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. శతచండీ యాగంతో ఇందూరు పావనమైంది. శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్లో ఉమామహేశ్వర ఆలయంలో వరుణ యాగంలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని ఓ గార్డెన్లో నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల జనసేన ఆత్మీయ సమ్మేళనం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరో తనిష్. జానకంపేటలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తాళ్ల విజయ్ గౌడ్ తండ్రి ఇటీవల మరణించడంతో పరామర్శించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.